నమస్కారం అండి. వెల్కమ్ టు బయో టీచర్ డైరీ. నేను ఈ వీడియోలో సైన్స్కి సంబంధించిన కొన్ని విషయాలను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు డైలీ లైఫ్లో మనము పొలపోవడము, తుమ్మడము, చాలా విషయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలను మనం పట్టించుకోము, కొన్ని విషయాలు మూఢనమ్మకాలుగా కొట్టివేస్తుంటాం. అలాంటి విషయాలను నేను ఈ వీడియోలలో వివరించే ప్రయత్నం చేస్తున్నానండి. అంతకంటే ముందుగా మెదడుకు మేత అని మీ అందరికీ మెదడుకు పని పెట్టాలనుకుంటున్నానండి. ఏమి లేదండి, ఇందులో నేను 3 చుక్కలు 3 వరుసలలో పెట్టాను. మీరు చేయాల్సిన పని కేవలం దీనిని 4 గీతలతో మొత్తం అన్ని చుక్కలు కలిసేటట్టుగా కలపాలండి. అంతేనండి, సింపుల్. ఈ వీడియో అయ్యే లోపల మీలో ఎంతమంది దీనిని సక్సెస్ అయినారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆహారం తినేటప్పుడు పొల ఎందుకు మారుతుందో చూద్దాం. మనం ఆహారాన్ని నోటి నుండి తీసుకుంటాం, మరి వాతావరణంలోని గాలిని ముక్కులో నుండి పీల్చుకుంటాం కదా. మనం తీసుకున్న ఆహారము నోటి లోపల ఉండే కుహరంలో కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉంటాయండి. ఆ ఎంజైమ్స్ అనేవి మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ని పార్షియల్గా డైజెస్ట్ చేస్తాయి. మరి మనం తీసుకున్న గాలి కూడా అంతేనండి. నాసల్ క్యావిటీలో ఇది కూడా కొన్ని రకాలైన మార్పులకు అది లోనవుతుంది. ఈ విధంగా మనం తీసుకున్న ఆహారము, గాలి ఈ రెండూ కలిసి తరువాతి భాగమైన ఒక భాగంలో కలుస్తాయండి. ఆ భాగాన్ని ఏమంటారంటే ఫారింక్స్ అని అంటారండి. ఈ ఫారింక్స్ ఈ రెండు కలవడం వలనే మనకు ఈ సమస్య అనేది వచ్చి పడిందని చెప్పొచ్చండి. సో ఈ జంక్షన్ పాయింట్ ద్వారా మనం తీసుకున్న ఆహారము రెండు సపరేట్ అయిపోతాయండి. తీసుకున్న ఆహారము వేరొక గొట్టంలోకి వెళ్ళిపోతుంది, మనం పీల్చుకున్న గాలి ఇంకొక గొట్టంలోకి పోతుంది. కానీ వేరువేరు గొట్టాలలోకి వెళ్ళడానికి ముందు అవి రెండు కలిసే ప్రదేశము ఫారింక్స్ అండి. సో ఫారింగ్స్ని మనం జంక్షన్ పాయింట్ అని అంటామండి. జంక్షన్ పాయింట్ అంటే తెలుసు కదా, వేరే వేరే దారుల నుంచి వచ్చిన రకరకాల వాహనాలంతా కూడా అక్కడ మీట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా మనం తీసుకున్న ఆహారము, పీల్చుకున్న గాలి ఈ ఫారింగ్స్లో వచ్చి చేరుతుందండి. నెక్స్ట్ దిస్ టూ ఆర్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్. ఇక్కడ ఈసోఫాగస్ చూపిస్తున్నానండి. ఈసోఫాగస్ అనేది మనం ఫుడ్ పోయే పైప్ అన్నమాట. సో మన మెడను తాకితే కాస్త ఉంగరాల లాంటి స్ట్రక్చర్స్ కనపడతాయి కదండి, దాన్ని కార్టిలేజ్ టిష్యూ అని అంటాం. ఆ కార్టిలేజ్ టిష్యూ దగ్గరే ఏముంటుంది, లారింగ్స్ అనేది ఉంటుందండి. ఈ లారింగ్స్ని వాయిస్ బాక్స్ అని అంటాం. అంటే మన సౌండ్ అనేది ఈ లారింగ్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లారింగ్స్ అనేది మనం ఇన్హేల్ చేసేటప్పుడు, అంటే గాలి పీల్చుకునేటప్పుడు ఒకసారి మీరు గమనించండి, మీరు ఇన్హేల్ చేస్తా వాయిస్ని ప్రొడ్యూస్ చేయగలరా? అవుతా ఉందండి? కాదండి. ఇన్హేల్లో మన వాయిస్ అనేది అసలు ప్రొడ్యూస్ కాదు. మరి వాయిస్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే వెన్ వీ ఎగ్జేల్ ద ఎయిర్, గాలి బయటకు వదిలేటప్పుడు మాత్రమే మనకు వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనము తినేటప్పుడు మాట్లాడినామనుకోండి, మాట్లాడితే ఏమవుతుంది, ఆ వాయిస్ బాక్స్ పైన ఉండే చిన్న ఫ్లాప్ లాక్ స్ట్రక్చర్ ఉంటుందండి, చిన్న పొరలాంటి నిర్మాణం ఉంటుంది. ఆ లారింగ్స్ మూతని కవర్ చేసేటట్టుగా ఆ ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఎపిగ్లాటిస్ అనేది మనం మాట్లాడినప్పుడు తెరుచుకుంటుందండి, అది తెరుచుకున్నప్పుడు ఫారింగ్స్లో
ఈ ఫుడ్డు గాలి అనేది రెండు మిక్సప్ అవుతాయన్నాం చెప్పాం కదండి. పొరపాటున ఈసోఫాగస్లో వెళ్ళేటువంటి ఆహారము మనం మాట్లాడినప్పుడు అవి ఆ ఎపిగ్లాటిస్ తెరుచుకోవడం వలన లారింగ్స్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు తినేటప్పుడు మాట్లాడకూడదు అనేసి. ఇప్పుడు అర్థమైంది కదా అండి, మనం తినేటప్పుడు మన పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు అంటారు అంటే మనం తిన్న ఆహారం పొరపాటున మన లారింగ్స్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. కానీ మనం మామూలుగా అంటూ ఉంటారు ఎవరో తలుచుకున్నారు అనేసి. తలుచుకున్నారనేసి మన నెత్తి మీద కూడా టపా టపా అని కొడుతూ ఉంటాం. ఈ విధంగా కొట్టడం వలన కొంచెం తెపరాయించుకోవడానికి మనం విన్ పైప్లోకి పోయినటువంటి ఆ మెతుకులు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు చెప్పిండేది ఏం తప్పు కాదండి. సో ప్రతి ఒక్కరూ తినేటప్పుడు మాట్లాడొద్దండి, సరేనా? సరే, ఇప్పుడు మన మెదడుకు మేతకు వచ్చేస్తామండి. దీన్ని ఎంతమంది సాల్వ్ చేస్తారండి? మనం ఏ విషయాన్నైనా కూడా ఆ పరిధిలోనే కాకుండా కాస్త బియాండ్ దట్ ఆలోచించండి. మీరందరూ అనుకొని ఉంటారు ఇది మాకు 3 గీతలే కలపమని 4 గీతలే కలపమని చెప్పేసి కాస్త ఎక్స్టెండ్ చేశారని. మనం ఆ పరిధిని కాస్త కొద్దిగా దాటచ్చు. ఇలాంటి సందేహాలు మీకు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వీడియోని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.